నేటి రాశి ఫలాలు మేషరాశి. మేషరాశి వారు ఈరోజు ఇతరులకు సహాయ సహకారాలను అందిస్తారు. చేపట్టిన పనులలో అవరోధాలను అధిగమిస్తారు. ఇక ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఉపశమనం అనేది లభిస్తుంది. సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి ధనధాన్యాభివృద్ధి అనేది కనిపిస్తుంది. నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు. అలాగే నూతన వాహన యోగం కనిపిస్తుంది. వ్యాపారాలలో లాభాలు కూడా గడిస్తారు. ఇక కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలను ఏవైతే తీసుకున్నారో వాటిని మార్చుకొని మంచి పద్ధతిలోకి వెళ్తారు. ఇక వ్యాపారాలు ఉద్యోగాలు అభివృద్ధి అనేది చెందుతాయి. ఇక ఉద్యోగులకు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు జరుగుతాయి. రాజకీయ నాయకులకు కూడా అనుకూలమైన వాతావరణం అనేది కల్పించబడుతుంది. సినిమా రంగంలో వారికి కూడా మంచి లాభాలు అనేవి కనిపిస్తున్నవి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. నూతన ఉద్యోగ యోగం అనేది కనిపిస్తుంది. ఈరోజు మేషరాశి వారు అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టుగా సజావుగా ముందుకు తీసుకువెళ్తారు. స్నేహితులు సన్నిహితులు మరింత దగ్గరవుతారు. మిత్రులను కలుసుకొని సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఎవరైతే ఆస్తి వివాదాల్లో చిక్కుకొని బాధపడుతున్నారో వారికి ఈరోజు మంచి పరిష్కార మార్గం ఒకటి దొరుకుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఉన్న ఇబ్బందులను అధిగమించి అధిక లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్ లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. చిత్ర పరిశ్రమ వారు వైద్యులు ఎవరైతే ఉన్నారో వారికి వచ్చిన సమస్యలను ఈరోజు పరిష్కరించుకోగలుగుతారు. అలాగే నూతన అవకాశాలను కూడా అందిపుచ్చుకోగలుగుతారు. ఇక ఈరోజు మేషరాశిలోని విద్యార్థులకు గందరగోళ పరిస్థితుల నుండి బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా మేషరాశిలోని మహిళలకి నూతన ఉత్సాహం అనేది దొరుకుతుంది. అలాగే ఆస్తి లాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక మేషరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు గోధుమ మరియు బంగారు వర్ణం. ప్రతికూలమైన రంగు నీలం. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మేషరాశి వారు దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలు పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.